నమస్తే, నేను మీ తేజ. ప్రస్తుతం మనం తెలంగాణ హైకోర్టు దగ్గరికి రావడం అయితే జరిగింది. మంగ్లీకి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి అడ్వకేట్ సుబ్బారావు బాధితుల పక్షాన పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర సిఐ బ్రీత్ అనలైజర్ చేసి న్యాయవాదిని అవమానపరిచారని చెప్పేసి అడ్వకేట్ సుబ్బారావు గారు అయితే ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. చాలామంది న్యాయవాదులు అయితే ఇక్కడికి వచ్చారు. క్లియర్గా తెలుసుకుందాం మరి ఏం చేయబోతున్నారు. ఇక్కడ హైకోర్టులోకి వచ్చినప్పుడు పోలీసులు కూడా మేము బ్రీత్ అనలైజర్ పెడతా ఉంటూ కూడా చెప్తా ఉన్నారు. క్లియర్గా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సో అంటే ఈ ఇష్యూని ఎట్లా చూస్తున్నారు సార్ మీరు? ఇట్లా బ్రీత్ అనలైజర్ చేశారు ఒక అడ్వకేట్కి పోలీస్ స్టేషన్లో అనేది. మేము ఈ అంశాన్ని 100%కు 200% ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక అడ్వకేట్ అనే వ్యక్తి ఒక కోర్ట్ ఆఫీసర్, సో ప్రొవైడ్ ఆఫ్ ద జస్టిస్ టు ద పీపుల్. అలాంటి ప్రాసెస్లో ఉన్న ఒక అడ్వకేట్ను బాధిత తరపులకు వెళ్ళి ఒక జరిగిన అన్యాయాన్ని కంప్లైంట్ చేయడానికి పోతే ఉల్టాగా ఒక అడ్వకేట్నే బాధితులుగా చిత్రీకరించే, థ్రెటనింగ్ చేసి అతన్ని బాధితులుగా చిత్రీకరించే అంశం ఇది శోచనీయం. ఎందుకంటే బాధిత తరపుకి వెళ్ళి అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అటువంటిప్పుడు బాధ్యతగా ఒక సిఐ అక్కడ ఉన్న స్టాఫ్ బాధ్యతగా తీసుకున్న అంశాన్ని పరిశీలించేసి జస్టిస్ చేయాలి. అంతేగాని యాజ్ పర్ లా ప్రకారం చర్యలు తీసుకోవాలి. అంతేగాని ఉల్టగా ఇది అడ్వకేట్ పైననే మిస్బిహేవ్ చేస్తూ థ్రెటనింగ్ చేస్తూ ఒక విషయం చెప్పండి. యాజ్ పర్ లా ప్రకారం పోలీస్ స్టేషన్కి వచ్చిన పర్సన్స్ని బ్రీత్ అనలైజర్ చేయొచ్చా చేయకూడదా? ఇక్కడ ఏందనంటే టోటల్లీ బయాస్ అండి. ఒక అడ్వకేటు ఒక కోర్ట్ ఆఫీసర్గా చేయవలసిన అవసరం లేదు. అనుమానం ఉన్నా సరే చేయకూడదా? అనుమానం ఉంటే మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యాక్ట్ మరి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో జరిగింది అదే కదా, అనుమానం ద్వారానే వాళ్ళు చేశారు కదా. ఇక్కడ మేము ఏంటంటే ఒక అడ్వకేట్ ఒక డెకోరాన్ని క్వశ్చన్ చేస్తుండే ఒక సిఐ, ఒక అడ్వకేట్ ఒక డెకోరం అంటే ఒక అడ్వకేట్ ఒక డిగ్నిటీని ఇక్కడ క్వశ్చన్ జరుగుతుంది. ఎంటర్ అడ్వకేట్ అవమానం జరిగింది ఇక్కడ. ఇక్కడ సుబ్బ అనే వ్యక్తి కాదు, ఇక్కడ ఎంటర్ ఎడ్యుకేట్ కమ్యూనిటీకి అవమానంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక కోర్ట్ ఆఫీసర్గా మాకు తెలియదా? మేము ఒక జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ నడిపే వాళ్ళకు మేము ఏ విధంగా ఒక అథారిటీ దగ్గర పోవాలనేది మాకు తెలియదా? అది మా 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 డిగ్నిటీ అండి. అది మేము ఏ విధంగా పోవాలి, ఎట్లా ప్రొసీడింగ్ కండక్ట్ చేసుకోవాలనేది మా డిగ్నిటీ. మాకు అడ్వకేట్ యాక్ట్ ఉంటుంది. అడ్వకేట్ యాక్ట్ ప్రకారం మేము ప్రొసీడ్ అవుతాం. అంతేగాని మా డిగ్రీ క్వశ్చన్ చేయాల్సిన పోలీసుకి అవసరం లేదు. అది అంటే అతను ఒకవేళ డ్రింక్ చేయకపోతే బ్రీత్ అనలైజర్ చేసినప్పుడు 27 పాయింట్స్ ఎందుకు వచ్చాయి? యాజ్ పర్ మీ లెక్క ప్రకారమే 30 పాయింట్ రావాలి కదా. 35 పాయింట్ అనేది డ్రంక్ అండ్ డ్రైవ్ లో సార్. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది 30 పాయింట్స్. ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ లేడుగా అయినా మీ ఆఫీసర్కి వచ్చిండు. ఒక నీ లెక్క ప్రకారం చూసినా కూడా అది ఇది కొంచెం తీసుకున్నట్టే కదా సార్. పోలీస్ స్టేషన్కి వెళ్లే ముందు అసలు నువ్వు తీసుకోలేదండి. అతను మాకు చెప్పిన రిప్రజెంటేషన్ ఇప్పటిదాకా బార్కు వచ్చి రిప్రజెంట్ చేశాడు. నేను ఎలాంటి తీసుకోలేదు. తీసుకోకుండా బ్రీత్ అనలైజర్ లో 27 పాయింట్స్ ఎలా వచ్చింది? ఆయనే చెప్తున్నాడుగా డైరెక్ట్ గా 27 పాయింట్స్ వచ్చాయని. ఇప్పుడు ఒక థమ్స్ అప్ తాగినా లేకపోతే బిఫోర్ అయినా టీ తాగాడట, కాఫీ ఏదో టీ తాగాడట, అది కామన్ గా వచ్చేది. అది నువ్వు ఆల్కహాల్ ఉంటుందా? నికోటిన్ ఏదో రిలేటెడ్ ఉంటుంది కాబట్టి నువ్వు థమ్స్ అప్ తాగు, థమ్స్ అప్ మినిమం వస్తుంది. పోనీ నీ లెక్క ప్రాణం చూసినా 27 ఇస్ నాట్ కన్సిడరబుల్ కదా. యాజ్ పర్ యువర్ నీ డ్రింక్ అండ్ డ్రైవ్ లెక్క తీసుకున్నా కూడా కన్సిడరబుల్. దీనికి ఆయన క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు మాకు ఆయన సిఐ గారు క్షమాపణ చెప్పాలా? ఎందుకంటే ఒక అడ్వకేట్ డెకోరాన్ని మెయింటైన్ చేసుకుని వెళ్తాము. నువ్వు మమ్మల్ని క్వశ్చన్ చేసేసి అబస్పాలైనావు నువ్వు. ఇప్పుడు పోనీ మాకు వచ్చిందా? మా అడ్వకేట్కి వచ్చిందా? రాలే. ఇప్పుడు మీ బార్ కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకున్నారు దీని పట్ల? ఇప్పుడు ఈ జరిగిన ఈ అవమానం పట్ల అడ్వకేట్ కి ఏదైతే సుబ్బారావు గారు జరిగిందో, సుబ్బారావు గారు వచ్చారు. ఈరోజు మా బార్లో రిప్రజెంటేషన్ ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. దీనికి మా బార్ కమిటీ పరిశీలిస్తున్నది. చీఫ్ దృష్టికి తీసుకుపోవడమా లేకపోతే డీజీపీకి కంప్లైంట్ చేయడమా, ఇది ప్రాసెస్ జరుగుతున్నది. దీన్ని తదుపరి చర్య ఏముంటుంది అనేది మేము మీకు తెలియజేస్తాం. మీరెందుకు అంటే ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ ఏదైనా కేసు విషయంలో ఇక్కడికి వస్తారు హైకోర్టుకి, వాళ్ళకు కూడా మీరు బ్రీత్ అనలైజర్ చేయడానికి సిద్ధం అవుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మేము కోర్ట్ ఆఫీసర్గా మేము పోయిన వాళ్ళ జ్యూరిడిక్షన్గా మేము పోయినప్పుడు మా కోర్టులకు మా జ్యూరిడిక్షన్కి వచ్చినప్పుడు మేము ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? ఈరోజు అడుగుతున్నాం. మేము ఎందుకు చేయకూడదు? ఇప్పుడు వాళ్ళ జ్యూరిడిక్షన్ పోయినప్పుడు ఇల్లీగల్గా చట్టానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తించినప్పుడు మేము ఎందుకు చేయకూడదు? మా కోర్టుకు మా జ్యూడిషన్కి వచ్చినప్పుడు నీ కూడా బిజినెస్ పెడతాం. మేము న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఈ రకంగా వ్యవహరిస్తే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి సార్? ప్రజల పరిస్థితి ఏంటి? మేము సామాన్యుల ఒక సమస్య వచ్చినప్పుడు మేము దాన్ని ప్రొసీడింగ్ చేయడానికే కదా మేము కోర్టుకే మేము నీ మెట్లెక్కింది, నీ అథారిటీ దగ్గరికి వచ్చింది. మా పర్సనల్ కాదు కదా. మా బాధ్యత మా దగ్గరకు వచ్చారు. మేము ఒక అడ్వకేట్గా కంప్లైంట్ అయినాక పోయినావు. అట్లాంటప్పుడు నువ్వు దీన్ని లేపింది నువ్వు నీ మిస్యూజ్ ఆఫ్ పవర్ అంటారు. దీన్ని
మేము చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని మిస్యూజ్ చేసింది నువ్వు. రేపటికెళ్ళి మేము కూడా బార్లో మేము రిజల్యూషన్ పాస్ చేస్తాం. ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ షుడ్ బి అనలైజ్ బిఫోర్ ద ఎంటరింగ్ ద కోర్ట్ ప్రమిసెస్. ఎస్, మేము చీఫ్ ఈ అంశాన్ని కూడా మేము చీఫ్ దగ్గరికి మేము తీసుకోపోతాం. ఎందుకు కాకూడదు? మీ జ్యూరిడక్షన్ వచ్చినప్పుడు మా జ్యూరిడక్షన్ మేము ఎందుకు చేస్తాం? వి ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఆల్సో. మీకు ఒక్కరికే చట్టం అనేది ఒక్కరికే కాదు కదా, చట్టం ఈక్వల్ ఫర్ ఆల్. మీకు ఒక చట్టం నడుస్తుంది, మాకు ఒక చట్టం నడుస్తుందా? సో ఈ అంశాన్ని కూడా చీఫ్ దృష్టిలో తీసుకెళ్తాం 100%. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.